ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ని 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫైర్ 2లో అడుగుపెట్టింది. ఇక క్వాలిఫైర్ 2లో పంజాబ్ తో ముంబై ఇండియన్స్ జూన్ 1వ తారీఖున అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వారు ఫైనల్లో ఆర్సీబీతో తలపడతారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కి మంచి ఆరంభం లభించింది. రిప్లేస్మెంట్ గా వచ్చిన జానీ బెయిస్టో అలాగే రోహిత్ శర్మ ఇద్దరు పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టారు. వీళ్ళిద్దరి మధ్య 84 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. అయితే జానీ బెయిస్టో 47 పరుగులు చేసి అవుట్ అవ్వగా రోహిత్ శర్మ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో 81 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సూర్య కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అలాగే ఈ సంవత్సరం అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయిన మన తెలుగు తేజం తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో ఒక క్విక్ క్యామియో ఆడాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫైనల్ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి టీమ్ స్కోర్ ను 227 పరుగులకు చేర్చాడు. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్స్ అందరూ మంచిగా రాణించడం వల్ల ముంబై ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ అనేది సాధించగలిగింది. అటు గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ లో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు మొదటి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అండ్ కెప్టెన్ అయిన శుమన్ గిల్ ను ట్రెంట్ బోల్ట్ అవుట్ చేశాడు. దాంతో మొదటి ఓవర్లోనే వికెట్ ను కోల్పోయిన జీటీ పీకొల్లోతో కష్టాల్లో పడింది. అయినా వారికి ఈ సంవత్సరం టాప్ స్కోరర్ గా నిలిచిన సాయి సుదర్శన్ మ్యాచ్ ను తమ వైపుకు తిప్పే ప్రయత్నం చేశాడు. తను గ్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ జీటీనే గెలుస్తుంది అనే నమ్మకాన్ని కలిగించాడు. ఈ క్రమంలోనే సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో అవుట్ అయ్యాడు. అలాగే మరో ప్లేయర్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపించాడు. అతనే వాషింగ్టన్ సుందర్. అతను కేవలం 24 బంతుల్లో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో బుమ్రా బౌలింగ్ లో బోల్డ్ అయి వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్ళిద్దరూ గ్రీజ్ లో ఉన్నంత సేపు జీటీ ఈ మ్యాచ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో చేసిన మార్పులు ముంబైకి బాగా కలిసి వచ్చాయి. స్పీడ్ గా పరుగులు వస్తున్న టైంలో బుమ్రాని అటాక్ లోకి దించాడు హార్దిక్ పాండ్యా. అప్పటికే బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి మంచి ఊపులో ఉన్న సుందర్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సాయి సుదర్శన్ అప్పటి వరకు మంచిగా ఆడుతున్నప్పటికీ ఒక లూజ్ షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ముంబై ఈ మ్యాచ్ పై చేయి సాధించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఎవరు అంతగా షాట్స్ ఆడలేకపోయారు. దాంతో జీటీ ఈ ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో ట్రెంట్ బోల్ట్ పరుగులు ఎక్కువ ఇచ్చిన 2 కీలక వికెట్స్ తీశాడు. అలాగే బుమ్రా, అశ్విని కుమార్, రిచర్డ్, మిచెల్ శాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఇక ముంబై ఇండియన్స్ జూన్ 1వ తారీఖున క్వాలిఫైర్ 2లో పంజాబ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. మరి క్వాలిఫైర్ 2లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరి క్వాలిఫైర్ 2లో ఎవరు గెలిస్తే ఆర్సీబీ కప్పు గెలవడానికి కాస్త ఈజీగా ఉంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ముంబై గనక పంజాబ్ ను ఓడిస్తే ఆర్సీబీ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం కాస్త కష్టం అనిపిస్తుంది. మరి మీరేమంటారు?